కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి గురుకుల కళాశాల దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన లైబ్రేరియన్ మద్దిలేటిపై చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. తక్షణమే అతన్ని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మద్దిలేటిపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. విద్యార్థిపై లైబ్రేరియన్ మద్దిలేట్ చేసినటువంటి అఘాయిత్యానికి బాధ్యత వహిస్తూ ప్రిన్సిపాల్ గారు సస్పెండ్ చేయాలి. అలాగే అఘాయిత్యానికి పాల్పడినటువంటి మద్దిలేట్ని తక్షణమే సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటితో అధికారులు స్పందించి ఆయన తక్షణం అరెస్ట్ చేసి చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు రంగపేశ్వర. ఏపీఆర్ చేసి ఎమ్మిగనూరు పరిధిలో బనవాసి పరిధిలో ఉన్న జూనియర్ కళాశాలలో నిన్నటి రోజు లైబ్రరీ లెక్చరర్ మద్దిలేటి గారు ప్రిన్సిపల్ గారు పైన దాడి చాలా విచ్చూరంగా మేము విద్యార్థి సంఘాలుగా భాషవర్గ చేస్తున్నాం. వెంటనే మేము అరెస్ట్ చేసి శిక్షించాలని చేస్తున్నాం. అసభ్యంగా ప్రవర్తించినటువంటి లెక్చరర్లను తక్షణమే సస్పెండ్ చేసి విధుల నుంచి తొలగించాలని మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మహిళలకు విద్యార్థులకు రక్షణ లేకుండా ఈరోజు కళాశాలలో నడుపుతున్నటువంటి ప్రిన్సిపాల్ పై నిర్లక్ష్య సమాధానాన్ని మేము ఖండిస్తున్నాం. విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినటువంటి ప్రిన్సిపాల్ కూడా బాధ్యతగా ఉన్నటువంటి లెక్చరర్లను తక్షణమే తొలగించాలి.